గతేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. పంటలు పండించేందుకు సరిపడా నీరు లేక కష్టాలను అనుభవించారు. ఎల్నినో ప్రభావంతో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల నోటికాడికి వచ్చిన పంటలు నీటి ఎద్దడిలో ఎండిపోయి పశువులకు మేతగా మారాయి. దీంతో వ్యవసాయమే వృత్తిగా జీవిస్తున్న రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు తీపి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కబురు తీసుకువచ్చింది. ఈసారి ముందుగానే ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నట్లు శుక్రవారం వెల్లడించింది. అంతేకాకుండా ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని చల్లని కబురును అందించింది. ఈ ఏడాది ఋతుపవనాలు కాస్త ముందుగానే వచ్చే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. సాధారణంగా జూలై నుంచి సెప్టెంబర్ మధ్య నమోదయ్యే అత్యధిక వర్షపాతం ఈసారి అంతకన్నా ముందే నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనాలు పశ్చిమ వాయువ్య భారతంలో ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు ఉండడంతో వర్షపాతం భారీగా ఉంటుందని పేర్కొన్నారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మెజారిటీ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. పంటలు బాగా పండాలంటే సాగునీరు ఎంతో ముఖ్యం. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవక వ్యవసాయం అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భగభగా ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండ తీవ్రతతో పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే వర్షాకాలంలో ఈసారైనా వర్షాలు పడతాయో లేదో అని ఆందోళన చెందుతున్న ప్రజలకు ఇది మంచి వార్తే. ఈ ఏడాది జూన్ 2వ వారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న రైతులు, సాధారణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.